ఎక్కువ మంది బిడ్డల్ని కనండి. మూడో బిడ్డ పుడితే 30,000 రూపాయలు, నాలుగో బిడ్డ పుడితే 40,000 రూపాయలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేలం పాట పాడడం చాలా హాస్యాస్పదం, గర్హనీయం, శోచనీయం. సరే, బిడ్డల్ని కంటారు. సరే, ఎవరు సాకేది ఎవరు? ఇది ఎలా ఉందంటే, గుర్రపు నాడా దొరికిందని గుర్రాన్ని కొని గుగ్గులు పెట్టలేక చచ్చాడంట ఒకడు. మీరిచ్చే ఆ 30,000కు 40,000కు ఆశపడి కన్న తర్వాత వాళ్ళని సాకేది ఎవరు? ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ప్రపంచ మొత్తం జనాభా 809 కోట్లు. అందులో ఒక్క భారతదేశపు జనాభానే 147 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో దేశాలలో నంబర్ 1 స్థానంలో ఉంది ఇప్పటికే. చైనా జనాభా 142 కోట్లు, అది 2వ స్థానానికి వచ్చింది. 3వ స్థానంలో ఉన్న అమెరికా జనాభా కేవలం 34 కోట్లు. మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశపు జనాభా 18%. ప్రపంచ భూవిస్తీర్ణంలో భారతదేశపు భూవిస్తీర్ణం 2.4%. జనాభానేమో 18%, భూవిస్తీర్ణం కేవలం 2.4%. ఇక జనసాంద్రత తీసుకుంటే, అంటే ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఎంతమంది జనం ఉన్నారు, దాన్ని జనసాంద్రత అంటారు. ప్రపంచ సగటు జనసాంద్రత 55. భారతదేశపు సగటు జనసాంద్రత 488. 2వ స్థానంలో ఉన్న చైనా జనసాంద్రత 151. జనాభాలో 3వ స్థానంలో ఉన్న అమెరికా జనసాంద్రత 38. అభివృద్ధి చెందిన రష్యా జనసాంద్రత 9. ఆల్రెడీ అటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న వాళ్ళకే దిక్కులేదు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, తినేదానికి తిండి లేక, కట్టేదానికి బట్ట లేక, ఉండేదానికి చోటు లేక, త్రాగేదానికి నీరు లేక, విద్యా సౌకర్యాలు లేక, వైద్య సౌకర్యాలు లేక, అటు మద్యానికి, డ్రగ్స్కు, గంజాయికి, జూదానికి బానిసలై ఉన్న యువతే అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారు. ఆఖరికి ప్రభుత్వానికి, సమాజానికి, కుటుంబాలకు భారమై తయారవుతున్నారు చాలామంది యువత. ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయులు కానీ, ఆంధ్రులు కానీ, ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా తదితర దేశాల్లో స్థానికేతర అంశాలు బయటికి వస్తున్నాయి. స్థానికులకే ఉద్యోగాలు కావాలని చెప్పేసి నినాదాలు అవుతున్నాయి. ఆ పరిస్థితిలో వాళ్ళ ఉద్యోగాలకు, వాళ్ళ ఉపాధికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడైనా ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు దేశానికి, రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. అటు గల్ఫ్ కంట్రీస్ కానీ, అమెరికా, కెనడా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా దేశాల నుండి ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పటికే ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేకుంటే వాళ్ళకే విధంగా ఉద్యోగాలు కల్పించాలని ఒకవైపు ఉంటే, ఇంకా బిడ్డల్ని కనండి, పిల్లల్ని కనండి అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పటికే నిరుద్యోగం విలయతాండవం చేస్తూ ఉంది. ప్రపంచంలో తలసరి ఆదాయంలో భారతదేశం ర్యాంకు 144వ ర్యాంకు, ఆకలి సూచికలో 101వ ర్యాంకు, సంతోష సూచికలో 144వ ర్యాంకు, మానవాభివృద్ధి సూచికలో 130వ ర్యాంక్. ఎక్కడో అగదాల కట్టకాడున్నాం ఇప్పటికే. అదేదో టోటల్ ఫెర్టిలిటీ రేట్, ఇంత ఎక్కువ సంతానోత్పత్తి రేటు ఉంటే అంత బాగుంటుందనే ఆలోచన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఏమాత్రం నిజం కాదు. మనం ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్, సంతానోత్పత్తి రేటు 4.84. కానీ సంతోష సూచికలో ఆ దేశం ఎక్కడుంది? 143వ స్థానంలో ఉంది. మానవాభివృద్ధి సూచికలో 180వ స్థానంలో ఉంది.
మరి అదే టైంలో ఫిన్లాండ్, అక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేటు, సంతానోత్పత్తి రేటు 1.25 మాత్రమే. కానీ సంతోష సూచికలో ప్రపంచంలో నంబర్ 1 స్థానం, మానవాభివృద్ధి సూచికలో నంబర్ 2 స్థానంలో ఉంది. కాబట్టి ఇప్పటికే ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ప్రత్యేకించి సూపర్ 6 హామీలు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్, ఇవి ప్రధానమైన సూపర్ 6 హామీలు. వాటి అమలుకే డబ్బు లేక అవస్థపడతా ఉంటే, అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజు చేస్తున్నట్లు ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. కొత్త హామీలు, 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000, వేలంపాట. ఏమిటిది? ఇది ఖచ్చితంగా తిరోగమన చర్య, తిరోగమన ఆలోచన. ముఖ్యమంత్రి గారు పునరాలోచించాలని చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా.